నేనైతే చాలా బాగున్నా, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. చాలా డేస్ అయింది కదా మిమ్మల్ని కలిసి. నేను కూడా చాలా మిస్ అయ్యా మిమ్మల్ని. సో మొత్తం ఈ వీడియోలో కవర్ చేసేద్దాం మనము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఇలా రెడీ అయ్యా అంటే ఈరోజు మా ఊర్లో జాతర అనమాట. సో మా జాతర ఎంత బాగుంటుందంటే మీరు కూడా చూసేయండి. వెల్కమ్ టు రేణిగుంట జాతర. అస్సలు ఆ ఇయర్ మొత్తంలో ఈ డేని మాత్రం అస్సలు మర్చిపోలేను నేను. అంత బాగుంటుంది. 99% ఆఫ్ టౌన్ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ అయితే అట్లీస్ట్ అంటే 10 మెంబర్స్ అన్నా కనిపించుంటారు. అంతమంది ఉంటారు. కూడా పొంగల్ పెట్టుకున్నాం. ఇంకా అక్కడ ఉంటే చాలా కండ్లు మండుతున్నాయి. అందుకే మొత్తం గుడి చూద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ ఎంత బాగా కొడుతున్నారంటే డ్రమ్స్, వాళ్ళు అక్కడ నిల్చుకుండిపోయినా నేను ఒక 10 మినిట్స్ దాకా ఆ సౌండ్స్కే. ఇంకా మా కోడిగాడిని బలిచ్చేకి తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాడికి టాటా చెప్పేసి మా మమ్మీ కూడా కంప్లీట్ చేసేసాను మొత్తం. అంటే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం నైవేద్యం పెట్టుకోవడానికి. ఈసారి నైవేద్యం పెట్టుకునే దగ్గర కూడా చాలా పీస్ఫుల్ గా గడిచిపోయింది. లేకపోతే ప్రతిసారి నేను ఏదో ఒకటి తొక్కడం, నా కాళ్ళు కాలిపోవడం అయ్యేది ప్రతిసారి. ఈసారి ఏం లేకుండా హ్యాపీగా పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాం. ఈ రోజు కాదు అసలైన జాతర రేపు. వీలైనంత వరకు రండి గైస్, వచ్చి అసలు వీరగంగమ్మ జాతర అంటే ఫుల్ ఎంజాయ్మెంట్. దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక గుడికి వెళ్ళాలి, కట్టపుట్టాలమ్మ అని పక్కనే. అక్కడ కూడా నైవేద్యం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినాం. మొత్తం మా మమ్మీ చేస్తే మా అక్క ఇక్కడ పోజులు ఇస్తుందన్నమాట. అలా అన్ని కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. ఇది గైస్ ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే రేపు ఎవరైనా రావాలనుకుంటే నాకు DM చేయండి, మీతో కలిసి వస్తా.